రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అనంతపురం వైసీపీ లోక్సభ అభ్యర్థి శంకర్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను అనంతపురం లోక్సభ వైసీపీ అభ్యర్థిగా వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం పట్ల అభినందనలు తెలియజేశారు. జగన్ అమలుపరుస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని ఆయన తెలిపారు. జగనన్న ప్రకటించిన తర్వాత మరి ఈరోజు మరి అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ కార్యాలయానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలైతే నా మీద ఉంచాడో ఆ బాధ్యతలన్నీ కూడా నేను సక్రమంగా నెరవేరుస్తానని, అందరికీ అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంటు స్థానాలు గెలవాలనేది జగనన్న లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తాం. తప్పుకోకుండా 175కు 175 స్థానాలు గెలుచుకునే విధంగా, 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకునే విధంగా తీర్పు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు నాపై ఉంచినటువంటి ఏదైతే గురుతరమైనటువంటి బాధ్యత ఉందో అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా దానిని తప్పుకోకుండా నెరవేరుస్తానని, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత మరి 2019 వరకు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల మరి ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలతో కానీ, నాయకులతో కానీ, ప్రజలతో కానీ ప్రత్యక్షమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. తప్పుకోకుండా వారందరినీ కూడా కలుపుకొని వారందరి సూచనలు, సలహాల మేరకు భవిష్యత్తులో నడుచుకుంటానని, ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ, అలాగే రేపటి రోజున గురవకొండ నియోజకవర్గం కేంద్రంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగబోతుంది. రేపు జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ బాధ్యత అప్పగించినా ఆ బాధ్యతను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నిర్వర్తించడానికి